ఇదేంద్రా మామ, గీ తుమ్మ చెట్టు వల్ల గిన్ని ఉపయోగాలు ఉన్నాయా? అవునులో, తుమ్మ చెట్టు వల్ల మస్తు గణం లాభాలున్నాయి. గా ఏంటి ఒక పారి ఇప్పుడు మనం చూద్దాము. గీ నల్ల తుమ్మ చెట్టు బెరడు, జిగురు, కాయలను కలిపి మెత్తగా పేస్ట్ లెక్క వేసుకొని మనం వాడినట్టయితే వెన్ను నొప్పి తగ్గుతుందట. గట్లనే స్త్రీలల్లా నెలసరి సమస్యలు కూడా మాయమైంది అట గీ బెరడుతో చేసిన కాషాయం దాగుడు వల్ల. నల్ల తుమ్మ చెట్టు బెరడుతోని చేసే కాషాయం గాని ఈ జిగురును గాని నోట్లేసుకొని కొద్దిసేపు ఉంచి ఉమ్మేయాలన్నట. గిట్ల ఏతే నోటి పూత, అల్సర్లు, నోటి సమస్యలు రావట. ఈ నల్ల తుమ్మ చెట్టు బెరడును పొడిగా వేసి రోజు 2 పూటల నెయ్యితోని తీసుకుంటే శరీరం బలంగా దృఢంగా అవుతుందట. గట్లనే డయేరియా వ్యాధి తెలుసు కదా నుల్లా, ఇక గా వ్యాధితోని బాధపడేటోళ్ళు ఈ నల్ల తుమ్మ చెట్టు ఆకులు, జీలకర్ర కలిపి కషాయం లెక్క తీసుకుంటే డయేరియా తగ్గుతుందట. పళ్ళు గట్టి పడతాయట. ఈ నల్ల తుమ్మ చెట్టు బెరడుతోని పళ్ళు తోముకుంటే పళ్ళు గట్టి పడతాయట, పంటి నొప్పులు తగ్గుతాయట, దుర్వాసన పోతుందట. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా దీని ఆకుల రసం రాసుకుంటే పోతుందట. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుందట. నుల్లా గిన్ని ఉపయోగాలున్న తుమ్మ చెట్టును ఈ మధ్య ఏడబడతాడ కొట్టేత్తన్నాం, పెంచుకుంటలేము. ఒకప్పుడు మన పెద్దలు గిన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి పొలాల పక్కన చూసుకున్నా, చేన్ల పక్కన చూసుకున్నా మంచిగా తుమ్మ చెట్లు ఉంచుకునేటోళ్ళు.